కాని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బోద్బుధంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. మీ పేరండి? నా పేరు నాగమల్లేశ్వరం. అయితే చక్కగా పాడతారు. అయితే భక్తితో రక్తితో హరిరక్తితో మరియు కమలాక్షు నర్తించు కరములు కరములు అని దానికి వర్ణించండి. ఆ పద్యం రాదండి. ఇది ఏ పద్యం వస్తే చెప్పండి. అడవి పక్షులు రాసి చెప్పేదా? అడవి పక్షులకెవ్వరాహారమిచ్చే మృగజాతికెవ్వరు మేతబెట్టే వనచరాదులకు భోజనమెవ్వరిప్పించే చెట్లకెవ్వరు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భంబున శిశువునెవ్వరు పెంచే పనులకెవ్వరు సంగె బరగపాలు మధుపాళికెవ్వరు మకరందమునరించే పశులకెవ్వరు సంగె పచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవే గాని వేరే ఒక దాతలేడయ్యా వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరి తమరు ఈ విధంగా ఎక్కడ నేర్చుకున్నారండి? అద్భుతంగా మీరు పాడుతున్నారు. మీకు గొంతు భగవంతుడు ఇచ్చినది. ఇది కోకిల వంటి గొంతు అని అనవచ్చు. సరే, ఇంకొకటి పాడండి స్వామీజీ. బ్రతికినన్నాళ్ళు నీ భజన చేసెదము గాని మరణకాలమునందు మరతుమేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ గప్పగా భ్రమచేత కపము ఉద్భవం చెంది కష్టపడుచు మా జివ్వతో నిన్ను మేము నారాయణ ఆయనోయని పిలువగలమో మేము పిలువలేమో నాటికిప్పుడే చేసెదము నీ నామ భజన దయచేసి దరి చేరి వినవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అద్భుతం, అద్భుతం. మీ గొంతు అద్భుతం. కోకిల వంటి గొంతు అండి. ఇంకా చిన్నది ఇంకొకటి. శ్రీమత్ఖండిత చరాచర బ్రహ్మాండ భాండోదర శ్రీమత్ఖండిత చరాచర బ్రహ్మాండ భాండోదర సహస్ర కిరణ మార్తాండ రాజీవయుగళంబు బ్రహ్మ విష్ణు శివాఖ్య ప్రభాసమాన మానాకాంత ప్రతాప ప్రదీపం చందనాగరుధోపవాసిత మిలది స్నిగ్ధ కర్పూర ధూళివాసిత సింధు బంధుర
నిజానంద సందోహ విభ్రమా భ్రమాలంకార నయానంది కలాపం జగమోహన స్వరూపం నట నిస్ఫుట స్ఫుటాపట పటాత్కార భావోత్కట నిటల తట ఝటిత త్రిపుండ్ర చిరేక్య వాసంత జటాపటల పటుతర కోటి ధిక్కల ఘట సముద్రుత పెటార్చట హాట మహాద్భుత నిశాంగన స్ఫుటాకట